యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడునైన యెహోవాను నేనే అని. చాలు, పేరు పెట్టి పిలిచిన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు అంటే పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. దేవుడు పెట్టే పేరు ఘనమైనది, విలువైనది, గొప్పది. ఈ లోకస్తుల్లాగా అలాంటోడు ఇలాంటోడు అని పిలిచే పిలుపు కాదు, మంచి పిలుపు. దేవుడు మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఎంతో మందిని పిలిచాడు, రమ్మంటా ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు పిలుస్తున్నాడో చెప్తా. చెప్పబోయే లేఖన భాగం మెయిన్ హెడ్డింగ్ సబ్జెక్ట్ ఏంటంటే, దేవుడు దావీదుకి ఇచ్చిన 3 రకాల అభిషేకాల గురించి చెప్తున్నాను ఇప్పుడు. దేవుడు దావీదుకి ఎన్ని రకాల అభిషేకాలు ఇచ్చాడు? 3 రకాల అభిషేకాలు ఇచ్చాడు. ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క అర్థం నేను చెప్తా. అయితే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే అభిషేకించటానికి పిలుస్తూ ఉన్నాడు. దావీదుని పిలిచాడు. ఎందుకు పిలిచాడో? మొట్టమొదటిగా దావీదుని ఎక్కడ అభిషేకించినాడో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. చాలు. హల్లెలూయా. ఎవరి ఎదుట? సహోదరులు ఎదుట, అన్నల ఎదుట, కుటుంబీకులు ఎదుట, రక్త సంబంధికులు ఎదుట దావీదుని దేవుడు అభిషేకించినాడంట. ఎందుకు సహోదరులు ఎదుట అభిషేకించినాడో? ఇంటోళ్ళ ఎదుట ఎందుకు అభిషేకించినాడో దానికి ఒక అర్థం ఉంది. ఏమిటి? దావీదంటే వీళ్ళు ఎలా చూసేవాళ్ళు చూడండి. 17:28 మొదటి సమూయేలు గ్రంథం 17:28. అతడు వారితో మాట్లాడినది అతడు వారితో మాట్లాడునది అతని పెద్ద అన్నయ్యకు ఏలియాబుకు వినపడగా, ఏలియాబునకు దావీదు మీద ఏలియాబునకు కోపం వచ్చిందంట. అతనితో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రెల మందను ఎవరి వశం చేసితివి? నీ గర్వమును, నీ హృదయం చెడుతనమును. దావీదులో గర్వం ఉన్నది, చెడుతనం ఉందంటాడు అన్న. అంటే దావీదుకి ఇంట్లో విలువ లేదు, అన్నల ముందు విలువ లేదు, గౌరవం లేదు, ఒక ప్రత్యేకత లేదు. అవమానించబడినోడు. అరే నువ్వు గర్విష్ఠివిరా అంటున్నాడు అన్న. అరే నువ్వు చెడుతనపోడురా అంటున్నాడు. మనల్ని కూడా అంటారు. ఏమని? ఇంట్లో వాళ్ళు, నీకు జాబు లేదు, నువ్వు పనికిరావు, నువ్వు తాగుబోతోడివి, నువ్వు వ్యర్థుడివి, నువ్వు తగాదల మారోడివి, నీ వల్ల కాదు, ఎన్నో ఎన్నో ఇంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే నీ లైఫ్ మొత్తం ఫెయిలే, నీకు చదువు రాదు, నీకు సరైన పని చేత కాదు. మనల్ని కూడా అలా చిన్న చూపు చూసి అవమానిస్తూ నాన్న వాళ్ళే ఎగతాళి చేస్తున్న పరిస్థితులు మనకు ఉండొచ్చు. దావీదులాగా ఇలాంటి వ్యక్తులను దేవుడు చూసి పిలుస్తున్నాడంట. ఇదిగో ఇప్పటి వరకు నీ వాళ్ళే, నువ్వు అలాంటి దానివి, అలాంటి వ్యక్తివి, ఇలాంటోడివి అని హేళన చేసి, అవమానించి, ఎగతాళి చేసి, నిష్ప్రయోజకుడుగా నిన్ను ఒక ముద్రేసి నువ్వు ఒక విలువ లేనోడు అని చెప్తున్నారా? చెప్పారా? అయితే వాళ్ళందరూ అలా అనొచ్చు, కానీ నేను మాత్రము పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా.
మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. ఎన్నిక లేని వాళ్ళం కదా మరి. నీ ఇంట్లో ఎన్నిక లేదా నీకు? నీ బ్రతుకు ఎక్కడికి పోయినా కానీ నష్టమే అంటున్నారా? ఫెయిలే అంటున్నారా? గొడవలే అంటున్నారా? చిచ్చే అంటున్నారా? ఇలాంటి ఎన్నికలేని వ్యక్తులను దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తూ ఉన్నాడు. నీకు జ్ఞానంగా మాట్లాడటం చేత కదా అంటా ఉన్నారా? నీకు తెలివి లేదంటా ఉన్నారా? నువ్వు ఒక రోగిష్ఠం అంటా ఉన్నారా? నువ్వు ఒక బలహీనమైన వాడు అంటా ఉన్నారా ఇంట్లో వాళ్ళు? ఇలాంటి వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడంటే పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పిలుస్తూ ఉన్నాడు. మరి ఆయన పిలుపు కాకుండా ఇంక వేరే వాళ్ళ పిలుపు మనకెందుకు? మరి ఏం చేయాలి మనం? ఈ వ్యక్తి అన్నల దృష్టిలో, ఇంట్లో వాళ్ళ దృష్టిలో ఈ టైపు కలిగిన వాడు గనక దేవుడు ఏమంటున్నాడంటే దేవుని కనుదృష్టి అతని మీద పడి ఈ వ్యక్తిని పిలుస్తున్నా నేనని పిలిచాడు ఆ రోజు. మనకి దేవుడు అంత విలువ ఇస్తే, మనకి దేవుడు అంత గొప్పతనం ఇవ్వాలని ఆశపడితే, మనల్ని పేరు పెట్టి పిలిస్తే మన విలువ మనకు అర్థం కాదు. మనల్ని ఆహ్వానిస్తుంటే మన విలువ మనకు అర్థం కాదు. సమూయేలును పంపించినాడో, ఇదిగో రాజుగా ఉండుటకు యెష్షయి కుమారుల్లో ఒక వ్యక్తి అర్హుడు, అక్కడికి వెళ్ళి ఆ కుమారుని అభిషేకించమని పంపిస్తే యెష్షయి ఏమో 7 కుమారులను సమూయేలు ఎదుటికి రప్పించి చిన్నోడిని మాత్రం మరుగు చేసి పెట్టాడు. ఎందుకంటే అన్నలకి చిన్నోడు అంటే గిట్టదుగా, ప్రత్యేకించబడినోడుగా. పెద్దోడు వచ్చాడు, ఈడే ఈడు కాదు. రెండవడు వచ్చాడు, మూడవ వచ్చాడు, 7 వచ్చారు. వీళ్ళు ఎవరు కాదు, పక్కన ఇంకెవరు లేరా? ఎవరు లేరా? ఉన్నాడు కడసారి వాడు. ఎక్కడ వేర్ ఈజ్ హీ? ఎక్కడ అతను? ఇంకెక్కడ ఉన్నాడు? పశువులు కాస్తా ఉన్నాడు. పిలిపించో. హల్లెలూయా. దేవుడు విలువగా పిలుస్తున్నాడు, అతను పిలిపించాడు. వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడే నేను ఏర్పరచుకున్నవాడు, ఇతడే నేను పిలుచుకున్నవాడు. ఇతడే అవమానపడ్డాడు, హేళనపడ్డాడు, అనేకమైన పేర్లున్నాయి, విలువ లేనుడు, కానీ ఇతను నాకు కావాలి. కాబట్టి ఈ అవమానించబడిన వాళ్ళందరి ఎదుట ఇతన్ని ఘనంగా అభిషేకించన్నాడంట దేవుడు. హల్లెలూయా. మనల్ని పిలిచింది అందుకు, అభిషేకించేది అందుకు. అది తీసేయటానికి, ఘనపరచటానికి మొదట దేవుడు మనల్ని అభిషేకించటానికి పిలిచాడు. ఎప్పుడైతే దావీదును దేవుడు ఆ విధంగా అభిషేకించినాడో, నాట నుండి, లేఖనం చూడాడ, నాట నుండి యెహోవా ఆత్మ, హల్లెలూయా. బా, ఆ రోజుల్లో దేవుని అభిషేకము ఒక వ్యక్తి మీదకి వచ్చినంటే సామాన్యుడు కాదు పో. ఈరోజు దేవుడి ఆత్మ కలిగిన మనము, దేవుని ఆత్మ చేత నింపబడిన మనము ఎలాంటి వారిగా ఉండాలని ఆశపడుతున్నాం? మొదట అభిషేకించింది ఎందుకు? విలువ లేనోడిగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని సహోదరుల ముందు ఘనపరచడానికి అభిషేకించాడు. మనల్ని కూడా అభిషేకించడానికి పిలుచుకున్నాడు ఆయన, పేరు పెట్టి. అభిషేకించుకున్నాడంటే ఆత్మచేత నింపినాడు, బలముగా నింపినాడంట. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉన్నాడో ఉన్నాడా? మొదట గణపరిచాడు, హేళన ఎగతాళి చేతి విలువ లేని వాళ్ళని గణపరిచాడు. గణపరిచినంటే అభిషేకించినాడు, ఆత్మచేత నింపబడ్డాడు. ఇప్పుడు ఇది మొదట అభిషేకం, గణపరచటానికి. మరి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తర్వాత ఏం చేయటానికి? 4 భాషలు మాట్లాడటానికో, వినండి బాగా, 4 భాషలు మాట్లాడటానికో, ఊరక మందిరానికి వచ్చి పోవటానికో కాదో. ఆయన వచ్చినాడు అంటే ఏం చేస్తానంటే అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 16:13. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోనికి వస్తే ఏం చేస్తాడు? అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన
తనంతటి తానే ఏమీ బోధింపక ఏటిను వినునో ఏం చేస్తాడు? బోధించి. మొదట గణపరచటానికి పిలుచుకున్నాడు, ఆత్మాభిషేకం చేత నింపినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వచ్చిన పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తాడు, అంటే నేర్పుతాడు, కొన్ని నేర్పిస్తాడు. నేర్చుకోవాలి. ఇప్పుడు మనం నేర్చుకోవాలా వద్దా? పరిశుద్ధాత్ముడు వచ్చేది ఎందుకు? బోధించటం అంటే నేర్పించటం. మరి నేర్చుకోవాలి కదా. మరి సారీ నాకు టైం లేదంటే కొన్ని వాటిల్లో విద్య ఉండదు, కొన్ని పోతాయి. అవి ఏంటి? ఇప్పుడు మొదట అభిషేకం అయిపోయింది. మొదట అభిషేకంలో ఆత్మచేత నింపినాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చినాడంటే నేర్పించటానికి వచ్చినాడు. ఏమి నేర్పుతున్నాడో అనేది ఇప్పుడు నేను చెప్తా. మనకు కూడా ఆయన ఇవి నేర్పాల వాక్యము ద్వారా. అవి కనుక నేర్పలేదనుకో ఎన్నో విషయాల్లో మనం తొట్టుపడతాము. ఏమి నేర్పాడు ఒక్కొక్కటి నేను చెప్తా చక్కగా. మీ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని చూడండి, వినండి, రాసుకోండి, అర్థమైతే. ఏమేమి నేర్పుతా ఉన్నాడో అలనాడు దావీదు గొలియాతును చంపాడు. గొలియాతును చంపిన తర్వాత సౌలు రాజు దావీది మీద విషపు చూపు చూసి దావీదిని చంపాలి, అంటే నాశనము చేయాలని ప్రయత్నం చేస్తాడు. అయితే ఎలా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తాడంటే మొట్టమొదట ఒక వ్యక్తిని ఉపయోగించుకుని దావీదిని పట్టుకోవాలి అని ప్లాన్ చేస్తాడు. దావీదును చేజిక్కించుకోవాలి, దావీదును అప్పగించేటట్లు చేసుకోవాలి అని ఏంటి ఉపయోగిస్తున్నాడు చూడండి. అక్కడ మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 30-31 వచనం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆ గడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలిగినట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు కదా. ఇప్పుడు అంటున్నాడు, కాబట్టి నీవు వర్తమానము పంపి. చూసావా ఎందుకంట? గోళీలు ఆడుకోవటానిక? నిజముగా అతని మరణమునకు. చూసావా దావీదు ఎలాంటి వాడో? తప్పేం చేయలే ఆయన దగ్గర. అయితే దావీదుని ఎవరి ద్వారా అప్పగించేటట్లు చేసుకుంటున్నాడు అంటే దావీదికి ప్రాణ స్నేహితుడు యోనాతాను. కనుక ఎవరిని ప్రేరేపిస్తుంది ఇప్పుడు? కొడుకు దావీదికి ఏమవుతాడో ఇప్పుడు స్నేహితుడు ద్వారా స్నేహాన్ని అడ్డం పెడుతున్నాడు సాతానుడు, దుష్టుడు. అర్థమైందా? మరి మనకి ఒక ఆలోచన ఉండాలి. మనం కొన్నిసార్లు గుడ్డిగా మన స్నేహితులను నమ్ముతాం. నా స్నేహితుడేలే, ప్రాణ స్నేహితుడేలే, నా కోసం ఏదైనా చేసేవాళ్లే అని మనం అనుకుంటాం. దావీదుని చంపాలి అని సౌలు ఎవరిని అడ్డం పెడుతున్నాడు అంటే స్నేహాన్ని. మన జీవితంలో కూడా స్నేహాన్ని ఎరేస్తాడు, స్నేహాన్ని అడ్డం పెడతాడు. ఆ స్నేహం ద్వారా కొన్ని వాటికి మనల్ని అప్పగించేటట్టు దుష్టుడు చేస్తాడు. ఈ రోజుల్లో చాలామంది కొంతమంది స్నేహితుల ద్వారా దురలవాట్లు నేర్చుకున్నారు. స్నేహం అడ్డం పెట్టి వాళ్ళని కొన్ని దురలవాట్లకి అప్పగించేటట్టు దుష్టుడు చేశాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి, మన స్నేహితులు మనల్ని దేనికి అప్పగించారు? మన స్నేహితులు మనకి దేవి నేర్పించారు, దేనికి అప్పచెప్పారు? నమ్మకంగా దేశకపోయి మందుకు అప్పగించారు కదా, నమ్మకంగా దేశకపోయి బూతులకు అప్పచెప్పారు, నమ్మకంగా దేశపోయి బెట్టింగ్లకు అప్పచెప్పారు, నమ్మకంగా దేశపోయి చెడుకు అప్పచెప్పారు, నమ్మకంగా దేశపోయి ఇదిగో అల్లరి చిల్లరగా తిరగటం, సోమరోళ్ళగా ఉండటానికి అప్పగించారా?
మరి ఇలాగ అప్పగించే వాళ్ళు ఉన్నారు అని పరిశుద్ధాత్ముడు మనకి నేర్పకపోతే, తప్పించుకునేటట్లు చేయకపోతే ఏం చేస్తాం మనం? నా స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు అంటాం, ఆ మైకులో ఉంటాం. కానీ వాడు మనల్ని కొన్నిటికి అప్పగిచ్చాడని మనకు అవగాహన ఉండదు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోనికి వస్తే, ఇదిగో నువ్వు ప్రాణ స్నేహితుడు అంటా ఉన్నవే, నీవు స్నేహితుడు అంటా ఉన్నావు, లేచిన కాంచి వాడేమంటుంటాను, వాడి దగ్గర కూర్చుంటా ఉన్నవే, ఎన్ని దురలవాట్లు వాడు నీకు నేర్పి నిన్ను నాశనం చేస్తున్నాడో చూసుకో. ఎవరి ద్వారా నువ్వు పట్టబడ్డావు, ఎవరి వీటికి నీకు అప్పగించాడు. ఒకప్పుడు నీలో ఇవి లేవు, ఇవన్నీ వచ్చాయి కనుక పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు కనుక మనం తప్పించుకోగలుగుతాం. హల్లెలూయా. అర్థమైందా? దావీదుకి పరిశుద్ధాత్ముడు ఎన్ని బోధించి తప్పించుకునేటట్లు చేస్తుండా. మనం తప్పించుకుంటున్నావా? మనం తప్పించుకుంటున్నావా? వాక్యము జ్ఞానాన్ని నేర్పుద్ది. ముందే చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు వచ్చేది బోధించటానికంటే నేర్పటానికి. నా స్నేహితురాలే సరదాగా అరదాగా బోదాం రా అన్నారు అనుకో, ఏం చేయాలి ఇప్పుడు మనం? అలా పోయినోళ్ళు ఎంతమంది, అలా వెళ్ళినోళ్ళు ఎంతమంది, ఎన్నోట్లకి తీసుకెళ్ళి అప్పగిచ్చారో, ఎన్ని వాటికి మరణాన్ని కూడా కొంతమంది అప్పగిచ్చారు. ఈరోజు అబద్ధాలు చెప్పటం, ఈరోజు చెడు చెప్పటం ఎవరు నేర్పిస్తున్నారు? వాక్కు అంటే దేవుడి ఆత్మ వాక్యము ద్వారా ఈ మనకు బోధించకపోతే, మన దగ్గర మనతో ఉన్న మన స్నేహితుడే మనకి అన్యాయంగా కొన్ని వ్యర్థమైన వాటికి మనల్ని అప్పగించాడని మనకు తెలియదు. అంటే ఈ చొప్పున ఎంతమంది పట్టబడ్డారు, ఎంతమంది బంధకాల్లో ఉన్నారు, ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారో, మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వారందరూ ఎట్ట బయటికి రావాలా? జాగ్రత్త, నేర్చుకోవాలి దేవుడి దగ్గర. నేను మొన్న చెప్పా, వాళ్ళు మొదట విని 2 నేర్చుకున్నారు. మరి నేర్చుకునే అనుభవంలో ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలి, ఏవేవి ఎరేస్తాడు, ఏవేవి ఎదురవుతాయి మనల్ని, మనల్ని ఎవరికి అప్పగిస్తాయో దేవుడు బోధించాలి, దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పకపోతే, నోరు విప్పకపోతే అడుగడుగున్న బంధకాలే మనకి. ఇప్పుడు సరిగ్గా ఎంతోమంది స్నేహితులను ఆలోచిస్తే ఒక్కొక్క విధంగా నా స్నేహితుడు నాకు ఈ బోధించాడు అన్న అవగాహన వస్తుంది మనకి. అంటే దేనికి అప్పచెప్పాడో? చెడుకు అప్పగించాడు నమ్మకంగా. అంటే ఎవరు మోసపోయినాం? మనం మోసపోయినాం. ఎవరి చేతుల్లో? సాతాను చేతులు, దుష్టుడి చేతులు, దెయ్యం చేతిలో, మోసగాడి చేతిలో మనం మోసపోయాం. అందుకే దేవుని ఆత్మ బోధిస్తున్నప్పుడు నేర్చుకో, దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేర్చుకో. ఇలాంటి స్నేహాలను వదిలిపెట్టి, ఇలాంటి స్నేహాలకు దూరంగా ఉండి, ఇలాంటి స్నేహాలను బంద్ చేయి. లేకపోతే ఏమైంది? నేర్చుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? హల్లెలూయా. ఇది 2వ స్టెప్లో ఫస్ట్ది. స్నేహం ద్వారా పట్టియాలని చూస్తాడు. కానీ దావీదుకి దేవుడు నేర్పాడు పరిశుద్ధాత్ముడు, అందుకే తప్పించుకుంటాడు వామ్మో అని. 2 ఎవరి ద్వారా అంట? మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 11, 12 వచనములో, ఉదయమున అతన్ని చంపవలెనని పొంచి ఉండి దావీదుని పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదవని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా తప్పించుకొని, హల్లెలూయా. ఎవరిని అడ్డం పెట్టాడు ఇప్పుడు? దావీదు. చూడు, మొదట స్నేహం ద్వారా పట్టియాలని చూశాడు, కుదరలా.
తప్పించుకో స్నేహం ద్వారా. 2, ఎవరినే? ఇంట్లో రక్త సంబంధి భార్య, ఇంట్లో వాళ్ళు రక్త సంబంధికులు. ఇంట్లో వాళ్ళు ఎట్ట పట్టేస్తారన్నా అని అడుగుతావేమో. ఇంట్లో వాళ్ళు ఏం నేర్పుతారన్నా, ఇంట్లో వాళ్ళు ఏం చెడు చెబుతారన్నా అని అడుగుతావేమో. ఎస్, ఇంట్లో వాళ్ళు చెడుకు పట్టించారు, పట్టిస్తున్నారు కూడా. ఎట్లా ఎట్లా పిల్లల ముందే నానా విధములైన బూతులు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? దేనికి పట్టిస్తున్నారు వీళ్ళు? ఓహో, ఇలా కూడా మాట్లాడొచ్చు కావాలా? బా, ఎంత కుట్ర! పిల్లల ముందే వ్యర్థమైన దృశ్యాలు వీళ్ళు పెట్టుకొని చూస్తుంటే దేనికి పట్టిస్తున్నారు వీళ్ళనే? లోకపరమైన వాటికి పట్టిస్తున్నారు, సినిమాలకి, సీరియళ్ళకి. నలుగురు కూర్చు ఉన్నారు అంటే ఇంట్లో వాళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుకునే వ్యర్థమైన మాటలు వీళ్ళు విని నేర్చుకుంటున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ పిల్లల్నే చెడుకి అప్పగిస్తున్నారు. ఎంత ఎంత మోసం చేస్తున్నాడు సాతానుగాడు. మరి ఇదంతా దేవుడు మనకు నేర్పకపోతే, ఇదంతా దేవుడు తెలియపరచకపోతే, మా అమ్మేగా, మా నాన్నేగా, మా అక్కేగా, నా భార్యేగా, నా భర్తేగా అని అనుకుంటావా లేదా? హేరోదియా కుమార్తెకి ఏం చెప్పింది? యోహాను తల కొట్టించుకునిరా అని చెప్పింది. అంటే నరహత చేపి అని పిల్లని మరి వినాలా? మమ్మేగా, జాగ్రత్త. ఇంట్లోనే పడగొడతాడు, ఇంట్లో వాళ్ళ చేత అప్పగిస్తాడు. ఆ అమ్మాయి చేత నరహత చేపించింది, నరహతకి అప్పచెప్పింది. రెబెక్కానేమో యాకోబుతో నీ తండ్రితో ఏసేపుని నేనేనని చెప్పి ఏశావునే అబద్ధవాడో అప్పగించింది. అమ్మా ఇట్లా చెబితే నాకు శాపం వస్తుందమ్మా. ఏం కాదులే పో, ఆ శాపం నా మీదకి వస్తుంది అంట. వినాలా? జాగ్రత్త. ఇప్పుడు ఏం జరుగుతుంది? మొదట స్నేహితుడి ద్వారా పట్టియాలని చూశాడు, కుదరలా. రెండోది ఇంట్లో వాళ్ళ ద్వారా పట్టియాలి, రక్త సంబంధికుల ద్వారా అన్నాడు. ఇప్పుడు మన వాళ్ళ ద్వారా ఏం పట్టుకున్నాం? మన ఇంట్లో వాళ్ళు ఎన్ని వాటికి మనల్ని పట్టించారు. మా అమ్మోళ్ళు మూఢనమ్మకాలకు మొత్తానికి పట్టించారు నన్ను. అరే కాకొచ్చినా భయమేనాయా, పిల్లి కుయ్యనా భయమేనాయా, నెలపొడి బెదురైనా భయమేనాయా, మునమోపం వచ్చినా భయమేనాయా, హాచని తుమ్మినా భయమేనాయా. ఎన్నిటికి పట్టించింది నన్ను? మూఢనమ్మకాలకి మొత్తానికి పట్టించింది. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దేనికి పట్టించారా? మీ కుటుంబీకులు అరే సమాధి ఉందిలే, పామాకు ఎందుకు పట్టిద్ది నీకు? సమాధి ఉంది పామాకో ఎందుకు పట్టిద్ది నీకు? పట్టిద్ది. అర్థమైందా? అంటే మనకు తెలియకుండానే మన ఇంట్లో వాళ్ళు మనల్ని దేనికి పట్టిస్తున్నారు చూసుకో. సాతానుగాడు, మాయగాడు, తంత్రం. ఎందుకు ఈ తంత్రాలని వాడు ఉపయోగించినాడో? ఇది పరిశుద్ధాత్ముడి కనుక బోధించకపోతే, చెప్పకపోతే మనకు తెలియదు. మనోళ్ళేలే అంటావా అనవా? ఖచ్చితంగా అనుకుంటాం. తప్పించుకునే కెపాసిటీ, తప్పించుకునే జ్ఞానం వాక్యం ద్వారా మనకు అందాలి. పాపం తల్లిదండ్రులకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ వాక్యం తెలియదుగా, జ్ఞానం తెలియదుగా, ఇంట్లో వాళ్ళకి తెలియదు. చూడు, కొంతమంది అన్నదమ్ములు కలిసి తాగుతారు. అన్న ఏం చేస్తున్నా తమ్ముడు ఏం చేస్తున్నా అన్నను కూడా అర్థం కాదు. అన్న తమ్ముడికి అది పట్టించిండు. తండ్రి కొడుకులు కూర్చొని తాగుతారు, తండ్రి కొడుకులు కూర్చొని గొడవ పోయి భయంకరమైన బూతులు, కొట్లాట్లు. ఎవరు ఏమి నేర్పుతున్నారు దీనికి? నీ పిల్లలకు ప్రార్థన నేర్పినవా, వాక్యం నేర్పినవా, క్రమశిక్షణ నేర్పినవా, నీతి నేర్పినవా, యథార్థతని ఇవన్నీ పక్కన పెట్టి వ్యర్థమైన మొత్తం నేర్పించి కూర్చొని తర్వాత వాడు మాట వింటలేదు, ఈ అమ్మాయి మాట వింటలేదని నేనే నెత్తి మీద గొడ్డేసుకుని ఏడితే ఉపయోగం ఏముంది? అయ్యో నేను చేసుకున్నానే ఇదంతా అన్న పశ్చాత్తాపం కావాలి.
అర్థమైందా? నేను అందుకే వాళ్ళందరూ కూర్చొని టీవీ చూస్తారా, మీరు కూడా పోయి చూస్తారా అంట. వాళ్ళు అది ఆపరు, వాళ్ళు ఆపరు. మరి మా పిల్లలు ఉన్నారే, మేము వాళ్ళని దానికి దానికి పట్టిస్తున్నాం ఎట్టా అని వాళ్ళకి ఉండదు. మరి మీరన్నా నేర్చుకోవాలి జ్ఞానాన్ని, నలుగురికి బోధించాలంటే ఏందమ్మా ఏంది ఇదే అనాలా? అరే ఇంత లేనుడు కూడా దానికి అతక్కపోతా ఉన్నాడు అంటే ఎవరు చేశారు, ఎవరికి పట్టించారు అంటే పట్టు జాగ్రత్త. ఇంట్లో వాళ్ళే ఎన్నో మనల్ని దుష్టుడి క్రియలకు అప్పగించటానికి సాతానుగాడు వాడుకున్నాడు. పెరిగితనానికి, భయానికి, దిష్టికి, అంతరాలకే, ప్రతి దానికి అప్పగించేటట్టు చేశాడు వాడు. అందుకే ఇవన్నీ హేయమైనవి, ఇవన్నీ దేవుడికి గిట్టవో, ఇవన్నీ ఆయనకు కోపం, ఇది వద్దు అని ఆయన మనకు బోధించినప్పుడు మనం ఏం చేస్తాం? జ్ఞానవంతులుగా ఉండి తప్పించుకుంటాం. మొదటి భాగంలో దేవుడు నేర్పుతున్నాడు, రెండవ భాగంలో అభిషేకించిన తర్వాత ఈ నేర్పుతున్నాడు. ఇవన్నీ జాగ్రత్త, స్నేహం పట్టేస్తుంది, జాగ్రత్త, ఇంట్లో వాళ్ళు పట్టేస్తారా. నువ్వు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇంత బారు పెట్టి గుప్పు అని వదులుతున్నావు అనుకో, ఆడేం చేస్తాడు? నేర్చుకుంటాడు. మరి ఇంట్లో మారణ ఆయుధాలు పెట్టి, ఇంట్లో సారాయి పెట్టి, ఇంట్లో వ్యర్థమైన ముచ్చట్లు, ఆట పాటలు పెడితే ఏం నేర్చుకుంటారు వాళ్ళు? తల్లిదండ్రులు పట్టించారు వాళ్ళకి. సాతానుగాడు వాడి తంత్రాలు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తే తెలుసుకోగలడు, ఆయనే బోధించగలడు. నెక్స్ట్ మూడోది, ఎవరి ద్వారా పట్టేయాలని చూస్తాడు? మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 21 మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం. దావీదు నోబులో యాజకుడైన ఏ ఊరికి వచ్చాడా? రెండు తప్పించుకున్నాడు, గుర్తుపెట్టుకో. మొదట స్నేహితుని ద్వారా బట్టియాలని చూశాడు, కుదరలా, తప్పించుకున్నాడు. రెండో ఇంట్లో వాళ్ళ ద్వారా బట్టియాలని చూశాడు, కుదరలా, తప్పించుకున్నాడు. బోధిస్తున్న పరిశుద్ధాత్ముడు. మరి మనకి ఎంతగా జ్ఞానం ఉందో నేర్చుకోండి. ఇంటికి వాంగలో వాళ్ళు చూస్తూ ఉంటారు, మీరు కూడా కూర్చొని చూడండి. ఏం కాదులే, ఒకసారిగా. ఓకేనా? హల్లెలూయా. రెండవదిగా దావీదు నోబులో యాజకుని యొద్దకు వచ్చినాడంట. 7వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు, సౌలు సేవకుల్లో వాడు అక్కడ యెహోవా సన్నిధిని ఉన్నాడంట. 22:21. ఈడేం చేసిండంటే, నోబులో, బాగా విను, నోబు అనే ప్రాంతంలో దావీదున్నాడో అని పశువుల కాపరి వాడు చెప్పిండు సౌలుకి. ఇందాక చెప్పే కదా, ఆడెవరున్నాడు? వాడి పేరేంది? దోయేగు దావీదు నోబులో ఉన్నప్పుడు చూసి సౌలుకు చెప్పిండు. సౌలు ఆ నోబు అనే ప్రాంతానికి వచ్చి యాజకులను కత్తి తీసుకొని చంపుతుడు. దావీదు ఎక్కడ అని. ఇప్పుడు దావీదు చెబుతున్నాడు. చూడండి అక్కడ 22వ వచనం. ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడ ఉన్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని, ఏం పసిగట్టిండో చూసావా? ఈడెవడు? దావీదు, సౌలు. దోయేగు ఎవరు? పశువుల కాపర్లకు పెద్ద ఈ దోయేగు. దావీదు నోబులో ఉన్నాడని
సౌలుకు చెప్పగానే సౌలు నోబు అనే ప్రాంతానికి వచ్చి దావీదు తప్పించుకొని పారిపోయినందున యాజకులను చంపాడు అక్కడ. అప్పుడు దావీదు అంటున్నాడు, అమ్మో ఆ రోజు దోయగానే వాడు ఆడుండ వాడు చెబుతున్నాడు నాకు తెలుసు, నేను అందుకే తప్పించుకున్నా అంటున్నాడు. అంటే మూడో స్టెప్పు ఎవరిని వాడుకుంటాడు, ఎవరిని ఉపయోగిస్తాడు అంటే ఈ పశువుల కాపరికి పెద్ద అయిన దోయేగు దావీదు సౌలు దగ్గర పని చేస్తున్నప్పుడు పరిచయమైన వ్యక్తి. అర్థమైందా? దావీదు అంటాడుగా దోయేగాడు ఉన్నాడు అని. అంటే పరిచయమైన వ్యక్తే, పరిచయం లేని వ్యక్తా? తెలిసిన వ్యక్తేగా. జాగ్రత్త. మన జీవితంలో పనికి వెళ్ళినప్పుడు కొంతమంది పరిచయం అవుతారు. వాళ్ళు బంధువులు కాదు, స్నేహితులు కాదు, పరిచయం అవుతారు. ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది వినండి, చదువుకోవటానికి వెళ్ళినప్పుడు కొంతమంది, మార్కెట్కి వెళ్ళినప్పుడు, బజార్లోనో లేదా ఏదైనా బంధువులు వెళ్ళకపోయినప్పుడోనో కొంతమంది అవుతారా గారా? వీళ్ళు రక్త సంబంధికులు గారు, స్నేహితులు గారు, బంధువులు కూడా గారు, పరిచయం. అవునా? జాగ్రత్త. ఈ పరిచయంగా ఉన్న వాళ్ళని కూడా ఉపయోగిస్తారు దేవుడు. ఇప్పుడు నువ్వు పనికి పోయావు, నీ కింద కూలోడో వచ్చాడు, వాడు పరిచయం నీకు, అంతే. అతని ద్వారా ప్రేరేపిస్తాడు. జాగ్రత్త. అర్థమైందా? ఇంకా క్లారిటీగా చెబుతాం వినండి. కొన్నిసార్లు ఒక మాట మనం ఉపయోగిస్తాం. అలా మేము వెళుతూ ఉండగా పరిచయం కాస్త ఇలా మేము పని చేస్తూ ఉండగా, ఇలా మేము చదువుకుంటూ ఉండగా, ఇలా జర్నీ చేస్తూ ఉండగా, ఇలా ఆ ఇంటికి వెళుతూ ఉండగా ఆ పరిచయం ఆ మాటలో చెడుగా మారింది. ఇలాగనే చాలామంది మోసపోతుంది. ఇలాగనే చాలామంది తప్పుడు దారిలో దిగుతూ ఉన్నది. ఇలాగ చాలామంది మోసపోయి తమను తాము చెడుకు అప్పగించుకుంటాను. సాతాను గాడు ఎలాంటోడు అనుకున్నా? ఎవరితో పరిచయం నీకు ఎవరు పరిచయం అయ్యారు? వాళ్ళు ఏం ప్రేరేపిస్తున్నారు? వాళ్ళు ఏం బోధిస్తున్నారు? వాళ్ళు దేనికి ఆకర్షిస్తున్నారు? వాళ్ళు ఏం చెబుతున్నారో అవగాహన అనేది పరిశుద్ధాత్ముడు కలిగించకపోతే తప్పించుకోలేం. దాని మీదే మనసు, దాని మీద చూపు, దాని మీదే ప్రాణం పెట్టుకుంటాం మనం. అర్థమైందా? ఇతరులు లేఖనం ఏమంటుందంటే మోసపోవద్దు అంటుంది. ఎక్కడికి వెళ్ళిన క్రైస్తుడు జ్ఞానం, తెలివి కలిగి ఉండాలి. మనం కాపాడుకునే జ్ఞానం మనకు లేకపోతే ఎట్టా? అందుకే ఆయన వచ్చేది బోధించటానికి. ఏం బోధిస్తున్నాడు ముందు వినాలిగా, మనం నేర్చుకోవాలిగా. మీరు వెళ్తున్న ప్రాంతాల్లో కూడా నేను ఎన్నిసార్లు ఎందుకు జాగ్రత్త చెబుతా, అక్కడికి వెళ్ళేవాళ్ళు మీ చుట్టాలు ఎవరు కాదు, వస్తారు చదువుకోవటానికో, పనికో, జాబుకో, పరిచయం అవుతారు. ఇక అంతే. ఈ పరిచయం ఎక్కడ దాకా? ఒక లిమిట్ ఉండాల. దాన్ని అదుపు తప్పే విధంగా, అదుపు లేని విధంగా తీసుకొని పోయేదాకా, ప్రాణం మీదకి వచ్చేదాకా, పరువు పోయేదాకా చేసుకోకూడదు. అర్థమైందా? హల్లెలూయా. అంతే. మరి తెలియని అమాయకులు ఉన్నారు మరి ఈరోజు. మొదట స్నేహం, 2 ఇంట్లో వాళ్ళు, 3 ఏమో పరిచయం అయిన వాళ్ళు. అందుకే దేవుడు అంటాడు ప్రతి సందు దగ్గర అది పొంచి ఉంటుంది. కావాలనే కదిలించుకోవటం, కావాలనే పరిచయం చేసుకోవటం, కావాలనే మాట్లాడటం, కావాలనే ప్రేరేపించటం. ఏం చేయాలి ఇప్పుడు మనం? అమ్మో నన్ను అన్యాయంగా చెడుకు ప్రేరేపిస్తున్నాడు, అన్యాయంగా తప్పుడుకు ప్రేరేపిస్తున్నాడు, నా జీవితాన్ని కాజేయటానికి నన్ను ప్రేరేపిస్తున్నాడని పరిశుద్ధాత్ముడు లేఖనం ద్వారా ముందే మనకి బోధిస్తే, ముందే మనకు అవగాహన కలిగి ఉంటే ఇప్పుడు ఏం చేసుకుంటాం? మనం తప్పించుకుంటాము. హల్లెలూయా. అర్థమైందా? తప్పించుకో, ప్రతి చోట తప్పించుకో. వాళ్ళు చీళ్ళు చేది పడితే అది చెబుతుంటే చెవి ఇయ్యకూడదు, దానికి షటప్ అనాలి. ఎవరిను అనాలి, ఏం మాట్లాడుతున్నావు అనాలి, ఎందుకు మాట్లాడుతున్నావు అనాలి, ఎందుకు ఈ చెడు చెబుతున్నా, నాతో నీకు పని.
దాన్ని ఏం చేయాలి? రోజు రోజుకి పెంచుకుంటున్నాం అనుకో, రోజు రోజుకి హెచ్చించుకుంటున్నాం అనుకో, అది ఏం చేస్తుందంటే చివరికి మన పీక మీదకి వస్తుంది. కానీ దావీదు ఎలాంటోడు అంటే, పరిశుద్ధాత్ముడు బోధిస్తున్న అక్కడ ఇన్ని విధాలుగా పట్టియాలని చూస్తున్నాడు, నాన్న జాగ్రత్త, ఇన్ని విధాలుగా వలేస్తాడు నాన్న జాగ్రత్త. అందుకే దేవుడు వాక్యం ఏమంటున్నా, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండం 31:12. చూడు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములు అన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు. చూసుకో, పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలో ఉన్న పరదేశులేమి, చూసుకో ఏమంటుంది అక్కడ, వాటిని విని నేర్చుకొనుటకై పోగు చేయి. చేస్తావా? పోగు చేస్తావా? నీ పిల్లలను పోగు చేస్తావా? నీ ఇంట్లో ఆడవాళ్ళను పోగు చేస్తావా? భర్తలను పోగు చేస్తావా? నీ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతావా? విని నేర్చుకోకపోతే స్నేహితుడు పట్టుకుంటాడు, స్నేహితుడి ద్వారా పట్టుకుంటాడు, కొన్ని పట్టిస్తాడు. నేర్చుకోకపోతే ఇంట్లో వాళ్ళ ద్వారా కొన్ని పట్టిస్తాం. నేర్చుకోకపోతే ఇతరులు ఏం చేస్తారు? పట్టిస్తారు. ఇతరులు పట్టిస్తారు. కాబట్టి మన ప్రయాణము ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు బయటికి పోతే పని జరుగుద్దా? జరగదు. వెళ్ళాలి, ఎవరైనా వెళ్ళాలి. నువ్వైనా నేను, రాజు కూడా వెళ్ళాల్సిందే బయటికి. ఈ ప్రయాణములలో అనేకమైన చోట్లకు మనం వెళ్ళాల్సి వస్తుంది. అనేకులు పరిచయం అవుతారు. ఆ పరిచయం అంతవరకే, ఆ పరిచయం లిమిట్ ఉన్నంత వరకే. అది కాస్త మనల్ని కాజేసేదాకా మనం తెచ్చుకోకూడదు. ఇంత జ్ఞానము దేవుడు బోధిస్తే వస్తుంది, లేకపోతే పట్టబడతాం పోయి. లేకపోతే పట్టబడతాం. ఎంతమంది పట్టబడ్డారు? ఇప్పుడు చాలామంది పట్టబడ్డారు. నువ్వెందుకు అడుగుపోతున్నావురా? అక్కడ ఎవరు నీకు పరిచయం అయ్యారా? అసలు వాళ్ళు ఎవరో, వాళ్ళ సవాసాలు నీకు ఎందుకురా? వాళ్ళు ప్రార్థన చేయరురా? వాళ్ళు భక్తులు కాదురా? అటెందుకు పోయినావు? అటెందుకు పోతా ఉన్నావు? అటెందుకు పోయిన? వారితో సవాసం పెంచుకున్నావు, వారితో ఎందుకు మాట్లాడుతావు? వాళ్ళు నీ జీవితాన్ని ఏం చేస్తున్నారు? అవగాహన మనకి దేవుడు బోధించాలి. అందుకే ఆయన దగ్గరికి పిల్లల్ని కూడా పోగు చేయన్నాడు. అక్కడ పిల్లల్ని కూడా పోగు చేయి, విని నేర్చుకో. ఒక్కొక్క స్టెప్ నేర్పుతుడు. అర్థమైంది? ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈ అవగాహన కలిగి ఉండి, వాళ్ళు జస్ట్ ఈ లోకంలో పరిచయం అయ్యారు. షాప్ దగ్గరికి వెళ్ళావు, ఆ వ్యక్తి పరిచయం, పలానా తీయండి అని. కూరగాయల మార్కెట్కి వెళ్ళావు, పరిచయం, రోజు వస్తూ ఉంటాం కాబట్టి అంతే. హాస్పిటల్కి వెళ్ళావు, పరిచయం. పనికి వెళ్ళావు, పరిచయం, అంతే. దీన్ని ఏం చేయాలి? రోజు అది ముదిరి ఫోన్ల దాకా రావాలా? అది ముదిరి మాటల దాకా రావాలా? తిరిగేదాకా రావాలా? ప్రాణం మీదకి రావాలా? కంపు కావాలా? పిచ్చి శాస్త్రాలు చేసుకుని భవిష్యత్తును నాశనం చేసుకోమాకండి. నేను ముందే చెప్తాను. పరిచయమైన వ్యక్తి అంతవరకే గడప దాటకూడదు, ఇక్కడికి రాకూడదు హృదయంలోకి. ఎవరు చెప్పాలి ఇది? పరిశుద్ధాత్మ. నానా జాగ్రత్త, ఈ లోకంలో అనేకమైన నీ కోసం పొంచి ఉంటాయి. ఒకటి స్నేహం రూపంలో, ఒకటి ఇంట్లోనే, ఇంకొకటి ఇతరులు. అంటే పరిచయమైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు. మరి వాళ్ళతో నువ్వు ఎట్టుండాలా? వాళ్ళతో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఇది నేర్పితేనే వస్తుంది. నేర్పకముందే పుట్టకతో ఎందుకు వస్తుంది? పుట్టకతో ఎందుకు వస్తుంది? నేర్పు. నీకు బాధ్యత ఇదే, నీకు ఇది బాధ్యత. ఓరక ముక్కు బాగుంది, మూతి బాగుంది అని అంత డబ్బులు ఇచ్చుకుంటా పిల్లలు బాగున్నాను వదిలేస్తే, ముక్కు మూతులు బాగుంటే మనిషి బాగోడు, హృదయం బాగోదు. జాగ్రత్త చేయటం నేర్చుకోవాలి. ఇతరులు. ఇప్పుడు ఆలోచించు, ఎంతమంది ఇతరులు మనల్ని వేటికి పట్టించారు?
ఎంతమంది ఇతరులు మనం దేనికి అంటేసి కట్టారు, దేవి నేర్చుకున్న వాళ్ళ ద్వారా దేనిలో బందీలుగా చేశారు మన జీవితాన్ని. ఇవన్నీ ఈ కాలంలో ఉన్న యవనస్తులకి చెప్తుంటే చాలా వాటికి జ్ఞానం నేర్చుకుంటారు. తెలియదు పాపం, చదువు ఉందని సంకలు కొట్టుకుంటారు, వేస్ట్. ఉద్యోగం ఉందని సంకలు, వేస్ట్. యుగ సంబంధమైన దేవత మనోనేత్ర గుడ్డి కలగజేసి వాళ్ళ లైఫ్ బంగారు భవిష్యత్తు దేవుడిస్తే అనేకులైన ఇతరులను పరిచయమైన వాళ్ళ జీవితంలోకి తీసుకొచ్చి వాళ్ళని నాశనం చేస్తున్నాడు. దేవుని బిడ్డ లోకానికి వెలుగనేది అందుకే. మనం లేకపోతే, నోరు వెప్పకపోతే, ఇది చెప్పకపోతే లోకంలో ఎన్నో జీవితాలు వెలగో ఆరిపోతాయి. అందుకు పిలిచాడు. హల్లెలూయా. మొదట రెండో పాయింట్లో మొదటి స్టెప్ ఏంటి? స్నేహితుడి ద్వారా. రెండు, బంధువులు కాదు. మూడు, పరిచయస్తులు. జాగ్రత్త, ఎక్కడ పరిచయం అక్కడ తెంపు చేసుకోండి ఇంకంతే. ఇది మూడోది. నాలుగోది చూడు, మొదటి సమయాలు 23:15. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీఫు అరణ్యంలో, ఇది నాలుగో స్టెప్. ఎన్నిసార్లు పట్టియాలని చూశాడో కానీ ఎక్కడ తప్పించుకో ఎన్ని వాటిలో తప్పించుకుంటావో అంత జ్ఞానం నీకుందని అర్థం. మరి వాక్యం చదవకపోతే ఆడ నుంచి వస్తుంది నీ జ్ఞానం. ఎక్కడ దిగాడో? జీఫు 23వ వచనం. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు బహు జాగ్రత్తగా నుండి అతడుండు మరుగు తావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతా నాకు తెలియజేయుటకై మరలా నా దగ్గర తప్పక రండే. చూశావా, సౌలు ఏం చెబుతున్నాడు అనుకున్నావు? అయ్యా, జీఫు అరణ్యంలో దావీదు ఉన్నాడని సౌలుకు చెప్పారు అక్కటోళ్ళు. సౌలు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో, మీరు ఎరగనట్టుగానే అతడు ఏ మరుగైన దగ్గర ఉన్నాడో, దాక్కుని ఉండో అది తెలుసుకొని నాకు చెప్పండి అంటున్నాడు. వీళ్ళెవరు? నాలుగోదిగా, స్నేహం కాదు, రక్త సంబంధం కాదు, తెలిసిన వాళ్ళు కాదు, ఊళ్ళో ఉన్నవాళ్ళు. మరి దీనికి ఆత్మీయార్థం ఏం చేయాలి? రాజకీయ నాయకుడు మనకు పరిచయం కాదు, స్నేహితుడు కాదు, రక్త సంబంధి కాదు, పరిచయమైన ఆయన కాదు. ఆయన గెలిస్తే నీకేం, ఆయనకి ఎన్ని నోట్లు వస్తే నీకేమి? ఆడ కూర్చొని తగాదలో అరుచుకోవటాల కక్షలో మా నాయకుడిని తిడతావా? అరే వీళ్ళు కొట్లాట్లు, వీళ్ళు అరుచుకోవటాలు. ఎవరో పరిచయం లేని వ్యక్తి ద్వారా నిన్ను దేనికి అప్పచెప్పాడు? కొట్లాట్లో, కక్షలో, సంపుకోవటాల దాకా అప్పగించాడు. ఇది ఇంతేనా? సినీ యాక్టర్లు మా ఓడంటే ఏమనుకున్నాం, మీ ఓడంటే ఆడితేనే ఆడింది, మా ఓడు పరిచయం లేదు, ఏమి లేదు. దీనికోసం ఏం చేస్తున్నావు? గుండెను కోసుకుంటుంటివి, చెయ్యిని కోసుకుంటుంటివి, కేకలేస్తాము. దేనికి అప్పచెప్పాడు చూడు, గలీజు కప్పచెప్పాడు, గొడవలకు అప్పచెప్పాడు. ఇద్దరు పేదోళ్ళే, వాళ్ళ కోసం వీళ్ళు దన్నుకుంటా ఉంటారు. అంటే చూసావా, పరిచయం లేని వ్యక్తుల ద్వారా కూడా కొన్నిటికి అప్పగిస్తున్నాం మనల్ని. ఈ కాలంలో ఉన్న యవనస్తులు అస్తమాను నువ్వు కండలు చూపించుకునేది ఎవరు నేర్పారు నీకు? ఆ సినీ యాక్టర్ నేర్పాడు, ఆ హీరో నేర్పాడు. విచిత్రమైన హెయిర్ స్టైల్స్ ఎవరు నేర్పారు నీకు? వాళ్ళు నేర్పారు. విచిత్రమైన మేకప్లు, విచిత్రమైన వస్త్రాధరణలు, విచిత్రంగా మాట్లాడాలి, నడవటాలు సెలబ్రిటీలు నేర్పారు. వాళ్ళు మనకు పరిచయం ఉన్నారా? అవి చూశాక చాలామంది కాఫీ కొట్టేదే, రీల్స్ ఏం చేస్తున్నారు ఆడపిల్లలు. దేనికి మనం ఇది ఎందుకు చేస్తున్నాం? అసలు ఉపయోగం ఏంది అనుకుంటున్నారా? వాళ్ళలాగా వస్త్రాలు, వాళ్ళలాగా మేకప్, వాళ్ళలాగా వీళ్ళు కనపరుచుకోవటాలు.
పరిచయం లేదు, ఎవరు కాదు వాళ్ళు. కానీ వాళ్ళు మనల్ని దేనికి పట్టిస్తున్నారు అంటే మన సమయం పోయేటట్లుగా, మనల్ని నాశనం చేసేటట్లుగా, వ్యర్థమైన వాటికి, చెడుకి, కొట్లాటకి, కక్షలకి వీటికి అప్పగిస్తా ఉన్నాడు. మేము కూడా అరుచుకునేవాళ్ళం. నేనంటే చిరంజీవి అంటే నాకు ఇష్టం, బాలకృష్ణ అంటే గిట్టదు. అరుగుల మీద కూర్చున్నాం, తిన్నదరక్క సాయంత్రం ఈ వరకు అరుగుల మీద కూర్చుంటాం. వచ్చేవాళ్ళు బాలకృష్ణ ఫ్యాన్స్, వచ్చేవాళ్ళు నాగార్జున ఫ్యాన్స్. మేము ఇక చూసుకో, ఇంత కలెక్షన్ అంటారు. మేము వాళ్ళు ఏమంటారు అంటే ఇంత కలెక్షన్, మా ఓడిదా ఇంత కలెక్షన్. ఇంకా ఆడ అరుచుకుంటాం మేము అర్ధరాత్రి 12 దాకా. ఏంది బాధ? అక్కడ వాళ్ళు అట్రా మమ్మల్ని నిద్రపోనీరా. మళ్ళీ వాళ్ళ మీద గొడవ. చచ్చినంటే ఏమనుకున్నావు, 6లు మామూలు కొట్టరాను. ఇంకొకడంటే ఇంకొక వ్యక్తి అంటాడు. ఆ వ్యక్తి అంటే ఏమనుకో, ఎక్కడ గొడవే. అరే ఏంది వాళ్ళ ద్వారా మనకేంద్ర ఈ తిప్పలు? వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు ఆడుకుంటున్నారు, సంపాదించుకు అన్నీ బాగానే ఉన్నాయి. తిప్పలు వచ్చింది మనకే, టైం పోతుంది మనకే, దరిద్రం అనుభవిస్తుంది మనమే, గొడవలోకి పోయింది మనమే, నోటిని దోలగా ఉపయోగించటం మనమే, బూతులు తిట్టుకోవటం మనమే, సాడీలు చెప్పుకోవటం మనమే. అన్నీ ఎవరు నేర్పారంటే అసలు పరిచయమే లేనోడు నేర్పాడు. వాళ్ళని కాపీ కొట్టేగా టాటలు పొడిపించుకుంటాడు. వాళ్ళని కాపీ కొట్టే చెవి రింగు గుట్టించుకుంది వాళ్ళే ఫస్ట్, వీళ్ళు గుట్టించుకుంటారు. ఆయన గడ్డ ఎట చేయించుకుంటే మనం కూడా ఆయన చినిగిపోయిన వస్త్రాలు వేసుకుంటే. ఏంటిది? జ్ఞానం చాలా విలువైనది, చాలా గొప్పదే. పరిశుద్ధాత్మను బోధిస్తే ఆడి సినిమా ఆడితే అంత, ఆడకపోతే అంత. వాళ్ళే రాజుకి మేము ఎందుకు అరుచుకోవాలి, మా టైం ఎందుకు? ఇవన్నీ తెలుసుకొని మనం కాపాడుకుంటాం. ఇప్పుడు చూసావా, 2 స్టెప్పులు, మొదటి స్టెప్పులు గణపరిచి, 2 స్టెప్పులు నా కుమారుడా ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏది దేనికి నిన్ను పట్టేస్తుందో నేను చెబుతా విను అని దావీదుకు దేవుని ఆత్మ బోధిస్తుంటే అన్నిటి నుంచి తప్పించుకుంటా వచ్చాడంట. ఇప్పుడు మనం దేని నుంచి తప్పించుకోవట్లా చెప్పు? ఒక హీరోయిన్ అంటే ఒక ఆమె ఒప్పుకోదు, ఇంకొక హీరోయిన్ అంటే ఇంకొక ఆమె ఒప్పుకోదు. ఆడపిల్ల గొడవలు ఆడపిల్లలకు ఉన్నాయి, మరేం చేస్తాం? మరి ఆడవాళ్ళ బాధలు ఆడవాళ్ళకి. ఎన్టీ రామారావు అంటే మా అమ్మ మా నాన్నకి ఇష్టం, నాగేశ్వరరావు అంటే ఇంకొకరికి ఇష్టం. వీళ్ళిద్దరు అరుచుకుంటారు. ఇక తిప్పలు అన్నమాట ఇవన్నీ. హల్లెలూయా. దారిని పోయే దానయ్య, దారిని పోయే వాళ్ళని చూసి మనల్ని పట్టించాడు దేనికో దానికి. అందుకనే దావీదు ఇవన్నీ జయించాడు, దావీదుకి ఇవన్నీ నేర్పాడు. 2వ అనుభవంలో, మొదటి అనుభవంలో అభిషేకించాడు ఘనంగా, 2వ అనుభవంలో అన్ని నేర్పాడు. దావీదుకి దేవుడు ఆత్మ బోధిస్తుంటే అన్ని నేర్చుకున్నాడు, అన్ని తెలుసుకున్నాడు. అమ్మో లోకంలో ఇలా ఉండాలా, ఇలా పట్టిస్తుందా అని అన్ని తెలుసుకున్నప్పుడు ఇప్పుడు 2వ అభిషేకం జరుగుతుంది ఆయనకి. చూడండి 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా. హల్లెలూయా. 2వ అభిషేకం ఎప్పుడు జరిగింది? కరెక్టే. ఎందుకు జరిగింది? పరిశుద్ధాత్మ బోధిస్తుంటే బాగా విని తప్పించుకుంటుండు. అన్నీ నేర్పుకుంటా, అన్నీ నేర్చుకొని ఒక స్థితికి వచ్చినప్పుడు దేవుడు 2వదిగా కొంత అధికారాన్ని యూదావారి మీద అభిషేకించిండంట. ఎందుకు అభిషేకించిండో? దావీదు పుట్టింది యూదా గోత్రంలో. ఇప్పుడు ఎందుకు అభిషేకించిండో తెలుసా? కుమారుడా, వేటి నుంచి నేను తప్పించుకోవాలని నీకు బోధించానో వాటంతటిని నువ్వు తప్పించుకున్నావు, నేర్చుకున్నావు. ఇప్పుడు నిన్ను నీవు గోత్రం మీద అభిషేకిస్తున్నా కాబట్టి ఇక నువ్వేం చేస్తావంటే నీ గోత్రానికి జాగ్రత్తలు చెప్పి నడిపించుకో అని అభిషేకించాడు. హల్లెలూయా. ఈ స్టెప్పుల్లో మనం కూడా నేర్చుకున్నట్లయితే మన వంశానికి, మన ఇంట్లో వాళ్ళకి, మన గోత్రాలకి చెప్పుకునేవాళ్ళ. గోత్రానికి 12 గోత్రాల్లో ఒక గోత్రం మీద అభిషేకించాడు. ఆ గోత్రం ఆయన పుట్టిన గోత్రం. నాయనా ఈ గోత్రంలో ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్నావుగా, ఇక నిన్ను అభిషేకిస్తున్నా నీ గోత్రం మీద, వాళ్ళని నడిపించుకో అని అభిషేకించాడు. మనకేమొచ్చింది చెప్పు? ఎవరు నడిపిస్తున్నావు?
కుటుంబాన్ని నడిపిస్తున్నావా? ఇంట్లో వాళ్ళని నడిపిస్తున్నావా? వాళ్ళకి ఏం చెప్తున్నావు? రెండో అభిషేకం, మొదటి అభిషేకం హేళన చేయబడితే ఇచ్చాడు, ఆత్మచేత నింపి, రెండవ అభిషేకంలో వచ్చేసరికి అన్ని నేర్పించి వాటిలో తప్పించుకునే ట్రైనింగ్ అయిపోయి అభిషేకించి నేర్చుకున్నావు. ఇంకా వాళ్ళకి చెప్పు, నీ వాళ్ళని నడిపించుకో అని ఇచ్చిండు. 2 అభిషేకాలు అయిపోయినాయా అంటే దావీదు నేర్చుకునే కొద్దీ ఒక్కొక్క స్టెప్ ఎదుగుతున్నాడు అనమాట. మనం ఎప్పుడు చూసినా అక్కడే, మనం ఎప్పుడు చూసినా లేగవండి అంటే ఇంట్రెస్ట్ లేదు. అంతే, మనం దేనిలో ఎదగం. గొర్రెలు కాసుకునేవాడు యూదా గోత్రానికి అధిపతి అయ్యిండు. దేవుడు చెబుతుంటే నేర్చుకుంటే మనల్ని ఒక స్థితికి తెస్తాడు. ఇప్పుడు 3వ అభిషేకం ఇంకా జరగల. అది జరగటానికి మళ్ళీ ఏం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు దాకా తప్పించుకునే బోధ చేశాడు, తప్పించుకునే బోధని చెప్పాడు. ఇప్పుడు వాటంతటి మీద విజయం రావాలి, యుద్ధం చేసి గెలవాలా. 3వ స్టెప్పులో ఇప్పటి వరకు తప్పించుకో జ్ఞానం, ఈసారి ఆ జ్ఞానం అంతా వచ్చిన తర్వాత ఏంది, ఇక అన్నీ కలిసి నీ మీద యుద్ధం చేసినా, అన్నీ కలిసి నిన్ను శోధించినా, అన్నీ కలిసి నిన్ను ప్రేరేపించినా వాటిని జయించగలిగే బలానికి రావాలి. 3వ స్టెప్. హల్లెలూయా. అర్థమైందా? సౌలు చచ్చిపోయిన తర్వాత సౌలు కుమారుణ్ణి అభిషేకిస్తారు ఇజ్రాయెల్ వాళ్ళ మీదకి రాజుగా. దావీదేమో ఒక గోత్రానికే, ఇంకో గోత్రానికి సౌలు కుమారుడు రాజుగా ఉంటాడు. మొన్నటిదాకా దావీదుని చంపడానికి ఎదికింది ఎవరో? ఆ కుటుంబం వంశమేగా. 4 విధాలుగా ఎతికితే తప్పించుకున్నాడుగా. ఇప్పుడు ఆ 4 విధాలు యుద్ధం చేసే సమయం ఆసన్నమైంది. ఆ యుద్ధంలో గెలిచినప్పుడు మళ్ళీ ఇంకో రేంజ్కి ఎదగాల. ఇందాక తప్పించుకునే జ్ఞానం ఇచ్చాడు, ఇప్పుడు యుద్ధం గెలవాల, జయించాల. వాటిని జయించగలిగే. తప్పించుకోవటం వేరు, జయించటం వేరు. జయించాలి, ఎదిరించాలి. కొన్నిసార్లు పాపం ముందే ఉండి ప్రేరేపిస్తుంది, జయించాలా, దాని మీద యుద్ధం చేసి. ఈ పరిస్థితుల్లో దావీదేమో యూదా గోత్రానికి రాజయ్యాడు, సౌలు కుమారుడేమో ఇజ్రాయెల్ గోత్రానికి రాజయ్యాడు. రాజైన వెంటనే దావీదు మీదకి యుద్ధానికి వస్తాడు సౌలు సైన్యం. యుద్ధానికి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అక్కడ చూడండి. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులను మహానయీములో నుండి బయలుదేరి గిబియోనునకు రాగా. తర్వాత 17వ వచనం. ఆ దినమున ఘోర యుద్ధము జరుగుగా అబ్నేరును ఇజ్రాయెల్ వారును దావీదు సేవకులు ఎదుట నిలవలేక. హల్లెలూయా. 3వ స్టెప్ చూసావా? 3వ స్టెప్ అది. మొదటి స్టెప్ ఏమో ఎన్నికలేని నిన్ను హేళన చేయబడుతున్నా నిన్ను పిలుచుకొని అభిషేకించుకున్నాడు, గణపరిచి. 2వ స్టెప్లో నీకు అన్ని బోధిస్తున్నాడు, తప్పించుకొని. 3వ స్టెప్లో ఇక నీకు ఎదురు నిలబడిందంటే దాని మీద యుద్ధం చేసి గెలువు అన్న శక్తిని ఇచ్చిండు. మనం ఇంకా ట్రైనింగ్లోనే ఉన్నాం, గెలిచేదాకా రాలా. యుద్ధం చేసి ట్రైనింగ్లోనే ఉన్నాం, నేర్చుకుంటున్నాం అన్నమాట. 3వ స్టెప్పులో ఆ కుటుంబమేగా 4 విధాలుగా పోరాడింది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని అటంతటిని ఏం చేశాడో తరిమి కొట్టాడు. యుద్ధంలో విజయం వచ్చిందే, అది రావాలా, అంత అనుభవం రావాలా, అంత బలం రావాలా, అక్కడ దాకా నడిపించాలి పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే మనలోకి వచ్చింది ఆయన. హల్లెలూయా. విజయం సాధించాడా? విజయం వచ్చిందా? యుద్ధం చేసి గెలిచాడా? ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. ఇజ్రాయేలు వారి
చూసుకో, ఇప్పుడు ఇజ్రాయేలీ వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి చిత్తగించము, ఎముక నంటిన వారము, రక్త సంబంధికులము. 3వ వచనం. మరియు ఇజ్రాయేల్ వారి పెద్దలందరూ హెబ్రోన్లో రాజు వద్దకు రాదాగా, రాజైన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనక ఇజ్రాయేల్ వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం. హల్లెలూయా. 3 సార్లు అయిపోయినాయా? ఇప్పుడు ఏదో వారి మీద, ఇజ్రాయేల్ వారి మీద ఎవరో రాజా, రాజేగా. ఏం డౌట్ పడుతున్నారు? ఆ స్థానానికి రావడానికి ఎక్కడి నుంచి ఎన్ని నేర్పించుకుంటూ వస్తే వచ్చింది? చూడు, ఎన్నిక లేకుండా హేళన చేయబడుతున్న వాడిని గణపరిచి అభిషేకించుకుని నా కుమారుడా నేను బోధిస్తానని బోధించి తప్పించుకునేటట్లు చేసి 3వ స్టెప్లో ఇక యుద్ధం చేపించి ఆ యుద్ధంలో వాటిని ఓడించి ఇక నువ్వు అంతటిని నడిపించే అంత బలం పొందుకున్నావు, అంత అనుభవం ఉంది, అంత కెపాసిటీ ఉంది, ఇక ఏలు అని అప్పగించిందంట. మనకు కూడా అనేకులను అప్పగించాలంటే, అనేకులను నడిపించే జ్ఞానం కావాలి అంటే నేర్చుకోవాలి, బలం పొందుకోవాలి. మరి అనుభవాలు తప్పించుకోవటం నేర్చుకున్న తర్వాత యూదా వంశాన్ని అప్పగించండు నడిపించని. ఇప్పుడు ఆ యుద్ధంలో విజయం వచ్చిన తర్వాత ఇక మొత్తాన్ని నడిపించన్నాడు దేవుడు 12 గోత్రాలు. అందుకని ఏం చేశాడు? 5వ అధ్యాయం 4-5 వచనాలు. దావీదు 30 ఏళ్ళ వాడాయి. 30 ఏళ్ళకి ఆయన ఏమన్నా ఆరంభించిందంట. మన కాలంలో 30 ఏళ్ళకి కన్ను మసకొస్తుంది, పళ్ళేమో లకలకలు ఆడుతూ ఉన్నాయి, కంటేమో మసకొస్తూ ఉన్నది, జుట్టేమో నరిచిపోతూ ఉన్నది, చేతి ఏరేమో ముడతలు పడతా ఉన్నది, నడువేమో వంగిపోతూ ఉన్నది, పళ్ళేమో పటపట కొరకలేకపోతుంటివి, అన్నీ తిప్పలే మనకి. దావీదు 30 ఏళ్ళ వాడాయి, 40 సంవత్సరంలో హెబ్రోన్లో ఫస్ట్ ఏదో వారి మీద అభిషేకించింది. హెబ్రోన్లో ఏదో వారి మీద 7 సంవత్సరముల 6 మాసములు యెరూషలేముల ఇజ్రాయేల్ ఏదో వారందరి మీద 33 సంవత్సరములు. హల్లెలూయా. అది సంగతి. చూసావా అతని జీవితం ఎంత పాఠం మనకి? చూసావా అతని బ్రతుకు ఎంతటి పాఠము? ఏ రేంజ్కి ఎదిగాడో? గొర్రెల కాసుకునే రేంజ్ నుంచి సింహాసనం మీద కూర్చునే రేంజ్కి పరిశుద్ధాత్ముడు అట్లా తీసుకెళ్ళాడు. మరి ఆయన మనలోకి వచ్చింది కూడా మనల్ని తీసుకెళ్ళటానికి, ఒక రేంజ్లో పెట్టడానికి, ఒక ఘనతని ఇయటానికే. ఎప్పుడైనా మీ గురించి మీరు ఆలోచించుకున్నారా? దేవుడు మనల్ని పిలుచుకున్నది ఏ రేంజ్లో పెట్టడానికి పరిశుద్ధాత్ముడు అంటే, ఎక్కువ విషయాలు ఎవరికైతే తెలిస్తే వాళ్ళు ఎక్కువ విషయాలు చెబుతారు, ఎక్కువగా వాడబడతారని కూడా చెప్పాను నేను. ఈ చెబుతున్న దావీదు వాక్యంలో మంచి గ్రిప్పు పట్టున్నవాడు. ఎంత పట్టుందో తెలుసా ఆయనకి? భలే పట్టుంది. అందుకే ఒక్కొక్క విషయం దేవుడు ఆయనకు బోధిస్తుంటే దాని ప్రకారం నడుస్తూ ఉండేసరికి ఒక్కొక్క మెట్టు ఎదిగిచ్చి ప్రజలను మొత్తాన్ని అప్పగించి నడిపించన్నాడు. 40 సంవత్సరాలు ఏలిండంటమ్మా రాజ్యాన్ని. ఎక్కడున్నవాడు? హాయ్ 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 అనేవాడు. ఏడికొచ్చాడో? ఆయన దగ్గర ఉన్నవాడిని యుద్ధానికి పంపిస్తే సింపుల్గా 800 మంది చంపొస్తాడు. ఒకరిని పంపిస్తే సింపుల్గా 800 మంది చంపొస్తాడు. నేను చెప్పామన్న వీళ్ళకి, అరే బాయిలో సింహం ఉన్నదంటే ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేసి వల వేసి 10 రోజులు 20 రోజులు చేసేవాడు కాదు, ఒక్కడ చాలు. అరే బాయిలో సింహం ఉందంటే చంపుకుంటే ఒక్కడ పోయి చంపుతాడు. హల్లెలూయా. నాకు దాహం అవుతుందిరా, కొంచెం తాగాలని అనిపిస్తుంది. అయితే ఆ దాహం ఎక్కడది దాహం అంటే శత్రువుల దగ్గర ఉందిరా, తెస్తరా అని అంటే ఈయన చెప్ప పెట్టకుండా పోయారంట. 3 శత్రువుల దగ్గరకు పోయి వాళ్ళని చంపి వాళ్ళ నీళ్ళు తెచ్చి ఇదిగో తాగన్నారంట. దాహం అంటేనే అంత తెగిచ్చే వాళ్ళు వచ్చారు ఆయనకి.
చూసావా? నేను అడుగుతున్నా, గొర్రెలు కాసేటప్పుడు వాక్యం ఏం తెలియదు ఆయనకి? పరిశుద్ధాత్ముడు అభిషేకించుకొని ఒక్కొక్క నేర్పించి ఆ స్థానంలో పెట్టు. ఇప్పుడు మన పరిస్థితి ఏంది? స్నేహం ద్వారా పట్టించేయాలని చూస్తాడు, రక్త సంబంధికుల ద్వారా, తెలిసిన వాళ్ళ ద్వారా, అసలు ముఖం పరిచయం చేయడం ద్వారా. వాటిల్లో తప్పించుకునే అనుభవం కనుక ఉంటే యుద్ధం చేసి గెలిపించే బలాన్ని ఇస్తాడు. ఇక కూర్చో, ఇక ఏలు నడిపించు అంటే ఆరాధన నడిపించు, వాక్యం చెప్పు, ప్రార్థన చేయి, అనేకుల దగ్గరకు పో, స్వార్థ ప్రకటించు. నువ్వు మాట్లాడితే అనేకులను విడిపించాలని ఆశపడుతున్నా, నీ ద్వారా అనేకులను తయారు చేయాలి, అనేకులను నడిపించాలని ఆశపడుతున్నా అంటాడు దేవుడు. మనకి ఇంకా ఏ అధికారం ఇవ్వట్లేదంటే అర్థమైంది. అక్కడ దాకా ఆసక్తితో నేర్చుకొని ఇతరులకు బోధించడం వేరు, అంతేగాని వ్యర్థమైన ఎంతకాలం ఉంటాం ఏంటో చెప్పు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే అంతే ఉందామా? ఎదగకుండా ఉందామా? ఆ స్థితిలో ఉన్నవాడు ఆ స్థితికి నేర్చుకుని ఎదిగితే మరి మనం ఏ రేంజ్కి ఎదగాల? ఇంక మన బతుకులు ఇంతే, తోముకోవటం ఇంతేనా మన బతుకులు? బలవంతం చేయాల్సిన అవసరంలా, ఇష్టముతో వస్తాడు, కట్టుదిట్టాలు కాదు. హల్లెలూయా! దావీదుకి ఇచ్చింది ఎన్ని అభిషేకాలు? 3 అభిషేకాలు ఇచ్చాడు. అది ఒక్కొక్కటి నేర్పించుకుంటా ఇచ్చాడు. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చాను గాక. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.